భయపడిందమ్మా భయం లేదు. అండా దొరికింది ఆ పనికి. ఆ మాటలు ఇన్ని ఆ మాటల్లో ఇన్ని తెచ్చి తినేవి మళ్ళీ ఏమో అంటున్నది. ఇది ఏమేం లేదు. బంగారు తల్లి నాకు దేవుడు రక్షించినాడు. నాకు భయం లేదు. సర్వం దొంగలు వస్తా ఆ పొట్టుగా క్లీన్ అవుతుంది. ఇంకా భయం లేదు అమ్మ. ఒక ఆమె ఊరికి వెళ్ళి ఆమె తొడుకొని వస్తా. కమలమ్మ, ఆయన పేరు కమలమ్మ. తొడకొచ్చి నాకు చూపించింది. రామ్మ అంటే దగ్గర ఉంది అమ్మవారు దగ్గరనే ఆంజనేయ స్వామి దగ్గరనే వస్తానండి. అది రేపు ఖచ్చితంగా తొడుకొని వస్తా. నేను మా పక్కన నాదే మాట అంతా చెప్పి రాండ్రా నీళ్ళతో వస్తా. నేను చూపిస్తా. నాకేం తల్లి నాకేం బాగా కాపాడుతుంది. నాకేం అండ ఉండేట్టు నాకు దేవతకు అదేమి మా అట్లా పొడుచుకుండేది. పాసు రాకుండా సరే అంటే సుత్తో పడిచేట్టు అట్లుండే తల్లి. అది కూడా వెళ్ళి ఊరుకున్నకుండా అట్లా అట్లా అనేది నొప్పి సుత్తో పడిచేట్టు. ఇప్పుడు అది లేదు ఇది లేదు గమ్ముగా ఉన్నాడు. ఇవన్నీ ఒక నొప్పి తిని లేకుండా కదా మంచి పని చేస్తాను. నేను అనుకునే తిన్నదే మేలు. నొప్పి లేదు ఏమి లేదు. ఇక్కడ వేసి పంపించా కదా అందుకనే. ఇక్కడ వేసి పంపించా అందుకే ఆ కాపిగా పని చేసింది. ఏమో ఇప్పుడేమో నొప్పులు నొప్పి లేదు. అది కాపిన వేసిందో చాలా మేలు మా పెళ్ళికి బుద్ధుడికి రాత్రి కూడా నొప్పే లేదండి. ఎంతమంది చెప్పిన అనుకున్నావు ఖచ్చితంగా మా ఇంట్లో చెప్తే అందరినీ కాకపోతాం. ఇప్పుడు చూడు రాత్రి నిన్ననే పదహారు నేను ఊరికి వేస్తా బలాబలిస్తున్నాను. నాకు సాయంత్రం వెళ్తా లేకపోతే 12 దొరకదు సార్. ఇంకా భయం లేదమ్మా నాకు. నాకు అది బట్టలు వేసు సిమెంట్ బట్టలు అట్లా వేసి ఈగలు కట్టుకోలేక అడ్డి పెడతాను. నాకు బాగుండేది ఊళ్ళు. అది విన్నా అది అదేమో నొప్పి వస్తుందంటమ్మా. అది కట్టలు గబ్బుకి నొప్పి వస్తుందంట. టీబీ వస్తుందంట. ఒక రోజు అమ్మని ఆ టీవీ కూడా మంది పోతారు అనుకొని ధైర్యంగా తల్లి నాకేమో దేవుడు మనం ఏం కష్ట కూడా పోతారు ఏమో ఇంకా ఏమో నేను దొరకలు వస్తా. ఎయిర్పోర్ట్లో ఉండా ఇక్కడ ఊళ్ళో ఉండా అసలు ఎక్కడ తిరుగుతాను కాబట్టి నాకు తగ్గింది కాబట్టి రాగానే తీసుకొని వస్తా. ఈ అన్నాలు పెట్టామమ్మా ఇది పెట్టడము నువ్వు.